ప్రజలతో మమేకమై గ్రామ అభివృద్ధి కోసం అంకిత భావంతో కృషి చేయాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ నూతన సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లకు పిలుపునిచ్చారు. అంతర్గం పాలకుర్తి మండలాల్లోని వివిధ గ్రామాల సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లను శుక్రవారం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అభినందిస్తూ ఆత్మీయంగా సన్మానించారు. గోదావరికరంలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేజర్ గ్రామ పంచాయతీలకు 10 లక్షలు, చిన్న గ్రామ పంచాయతీలకు 5 లక్షల రూపాయల నిధులను అందజేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజల వద్దకి సంక్షేమ ఫలాలను తీసుకెళ్లాలని సూచించారు. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తుందని అన్నారు. రైతులకు సాగు, తాగునీరు అందించడంతో పాటు సకాలంలో పంట పండించేందుకు తగిన సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. రైతులను సంపన్నులుగా చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు. నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి తన వంతు సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. కలయిక చేస్తూ మాట్లాడాలి, మీకు చిరు సత్కారం చేయాలి, మీతో కలిసి భోజనం చేయాలని చెప్పి ఒక ఆచరణ పెట్టాం. 2 సంవత్సరాలైంది నేను కూడా శాసనసభ్యుని. మీరందరూ కలిసి రాజకీయాలకు అతీతంగా ప్రతి పల్లెల్లో ఇటు పట్టణంలో సుమారుగా 1,00,000 మంది వరకు ఇలా ఓటు వేసి గెలిపించారు. అనేక సార్లు ఓడిపోయినా మిమ్మల్ని వదలలేదు. మన పల్లెవాసి, మన స్థానికుడు అనే అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మరొకసారి రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదే మాదిరిగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, మన అందరి ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారు, క్యాబినెట్ ఉన్న ప్రతి ఒక్క మంత్రివర్యులు, జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు, పార్టీకి సంబంధించిన పిసిసి ప్రెసిడెంట్తో పాటు అందరం కూడా గతంలో ప్రభుత్వం రాకమునుపు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో మనం పోరాడిన సమస్యలపై పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తులుగా మరి జిల్లాలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థాయిలో పెద్దపల్లి జిల్లాకు మంత్రిగా ఉన్న శ్రీధరన్ గారి సహకారంతో ఈరోజు రామగుండంలో ఇచ్చిన మాట ప్రతి ఒక్కటి నెరవేర్చాలి, పూర్వ వైభవాన్ని మళ్ళీ నవ నిర్మాణం చేసి సాధించాలి. యావత్ తెలంగాణకు నీళ్లు ఇస్తున్న ఎల్లంపల్లి ఈ ప్రాంతంలో త్యాగం చేసి, భూములను త్యాగం చేసి తెలంగాణకు సాగునీరు, తాగునీరు ఇస్తున్న మన చుక్క నీరు వస్తున్న రాని తరుణంలో అనేక పోరాటాలు చేస్తే ప్రభుత్వం వచ్చినాక వెంటనే చేస్తామని చెప్పి ఇవాళ సాగునీరు ఇప్పించే కార్యక్రమంలో యుద్ధ ప్రతిపాదన పూర్తి చేసినటువంటి ఘనత ఈరోజు ప్రభుత్వానికి దక్కింది. కూడా జరగాలి అంటే 450 కోట్లతో నిర్మాణం ఇవాళ ఫైనాన్షియల్ క్లియరెన్స్ చేసి అది కూడా చేసే కార్యక్రమానికి ఇవాళ ప్రభుత్వం సిద్ధం కావడం ఇదొక గొప్ప వరంగా నేను భావిస్తాను. ప్రతి పాలెల్లో రోడ్లు, ట్రైన్లు, అన్ని వసతులు ఏర్పాటు చేసే కార్యక్రమం, పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణం, అన్ని ప్రాంతాలకు ముందుగా మన రైల్వే ట్రాక్ నుంచి ఆర్ఓబిని కట్టడానికి శాంక్షన్ చేయించుకోవడం, ప్రతి పల్లెకి కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఇచ్చేటువంటి ప్రక్రియ ఈరోజు మనం చేసుకోగలిగాం. ఇలా నగరానికి వచ్చే వరకు మీరు చూస్తా ఉన్నారు, నగరంలో మార్పు ఏ రకంగా జరుగుతా ఉంది. రోడ్ల వెడల్పుతో పాటు బ్రహ్మాండమైన రోడ్ల వ్యవస్థతో పాటు ఒక విద్యా కేంద్రంగా, ఒక వైద్య కేంద్రంగా, ఒక వ్యాపార కేంద్రంగా అన్ని రకాలుగా ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ ఈ ప్రాంతంలో అన్ని వసతులు ఏర్పాటు చేసే విధంగా ఈ రాష్ట్రాల్లో అత్యద్భుతమైనటువంటి ప్రాంతంగా మరొక్కసారి 10 మందికి ఉపాధి ఇచ్చేటువంటి ప్రాంతంగా ఇవాళ రూపుదిద్దడానికి ఇవాళ మన శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు ఇవాళ నడుం కట్టి ఇక్కడికి వచ్చి స్వయంగా రామగుండంలో 188 కడదాం, మెడిపల్లి కడదాం. తెలంగాణ సాధనలో మనకు వచ్చిన
3x800ని గత ప్రభుత్వం కాలం రాస్తే వద్దనుకుంటే మా హక్కు మాకు కావాలని అలా మళ్ళీ మనం తీసుకున్నటువంటి ఒక గొప్ప కార్యాచరణ. రామగుండం 50 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకొని నిర్లక్ష్యానికి గురైతే ఈరోజు ఈ ప్రభుత్వం అభివృద్ధి దిశగా తీసుకుపోవడానికి ముందుకు వచ్చినటువంటి ఒక గొప్ప ప్రభుత్వం. ఈరోజు మీరందరూ ఇచ్చినటువంటి అవకాశాన్ని మరి ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్న అంశాన్ని మనం గుర్తించాలి. నా ప్రాంతం నుంచి ఒక అవకాశం రావాలని ఎప్పుడైనా ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ కుటుంబం ముందుగా సహకరించకపోతే అందరికంటే అవమానంగా కుదించుకోకపోయినటువంటి అవకాశం, దానికంటే బాధ ఏముండదు. ఇలా కుటుంబం ఉన్నది, కుటుంబంతో పాటు మీరందరూ ఎక్కడికి వెళ్ళినా మా భయ్యా అనుకుంటూ నా ఎంబడి ఉన్నారు కాబట్టి ఈరోజు ధైర్యంగా నిలబడి పోరాటం చేస్తూనే ఉన్నా. ఒకరోజు అవకాశం వస్తుంది, వచ్చిన రోజు ఆ అవకాశాన్ని మరి మన నాయకుడు మన ఎంబడి గీడలా ఉండి పనిచేస్తున్న శ్రీధర్ బాబు గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ఉన్నారని ప్రభుత్వం రావడం వచ్చిన ఈ తరుణంలో నేను కలలు కన్నటువంటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి నాకు 1x800 కావాలి కావాలి కావాలని పోరాటం చేస్తుంటే ఇవాళ టిఆర్ఎస్ పార్టీ నాయకులు పౌరులు వద్దు, 1x800 వద్దు, ఇక థర్మల్ ప్రాజెక్టు వద్దు వద్దు అని చెప్పి వాళ్ళు పోరాటం చేస్తా ఉన్నా కూడా మన దగ్గర మన అందరి యొక్క ఆకాంక్ష ఈ ప్రాంతంలో 1x800 పవర్ ప్లాంట్ ఉండాలి, ఎన్టీపీసీ ఉండాలి, 500 మెగావాట్ కూడా కట్టాలని చెప్పి ఆ ప్రభుత్వం గట్టిగా శ్రీధర్బాబు గారు పోరాటం చేసి ఇవాళ తీసుకురావడానికి సిద్ధమైనటువంటి కార్యాచరణ తెస్తున్నందుకు మీరు ఇచ్చిన అవకాశంలో నాకు మాట్లాడే అధికారికంగా మాట్లాడి ఒప్పించే అవకాశం వచ్చింది. అదే మాదిరిగా నగరాన్ని మీరు చూస్తా ఉన్నారు. వైద్య కేంద్రంగా హాస్పిటల్ అర్ధాంతరంగా వదిలిపెట్టిపోతే శ్రీధరంగా తీసుకొచ్చి ఎలాకలను చేపించి 1,40 కోట్ల రూపాయలు మళ్ళీ పెట్టించి అద్భుతమైన అన్ని రకాల వైద్యం అందించేటువంటి కార్యక్రమాలను ఈరోజు ఇక్కడ చేస్తా ఉన్నాం. అదే మాదిరి మనకు సంబంధించిన అనేక మంది కుటుంబ సభ్యులు గుండెకు సంబంధించిన వ్యాధి వస్తే ఇక్కడి నుంచి మంచిర్యాలకు, కరీంనగర్కు, హైదరాబాద్ పోయే మార్గం మధ్యలో మనల్ని అందరినీ వదిలి వెళ్ళిపోయారు. చాలా మంది చనిపోయారు. స్వయంగా తమ్ముడు కూడా పోయినారు. మీకు అందరికి తెలిసిన విషయం. చాలా మంది బంధువులు పోయినారు. ఇక ముందు అలా జరగకుండా ఈ 5 కోట్లతో ఇక్కడ శ్రీకాళి హాస్పిటల్ వెనక వైపు వచ్చే 2 నెలల్లో ప్రారంభం చేస్తున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా. క్రిస్టియన్లు, ముస్లింలు, హిందువులు ఒక్కరం లేకుండా అన్ని విభాగాల్లో అద్భుత నిర్మాణం చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి కార్యాచరణను కొనసాగిస్తా ఉన్నారు. చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. గట్టి నిర్ణయంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, కేవలం అభివృద్ధి లక్ష్యంగా అదే జవాబుని ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేష్, మహంకాల్ స్వామి, ముస్తాఫా, బొమ్మక రాజేష్, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, అధిక సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.